ఏపీ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నిర్వహించిన కోటి సంతకాల కార్యక్రమం పూర్తయింది. సంతకాల ప్రతులతో కూడిన వాహనాలు తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. చంద్రబాబు సర్కారు దోపిడీ విధానాన్ని ప్రజలు తమ సంతకాల ద్వారా ఎండగట్టారు. వైఎస్ జగన్ పిలుపుతో 2 నెలల్లోనే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో సంతకాల సేకరణను పూర్తి చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కోటి సంతకాల సేకరణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంలా కొనసాగింది. మొత్తం కోటి సంతకాల కంటే ఎక్కువగా సంతకాలు వచ్చినటువంటి పరిస్థితి. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలతో పాటు మేధావులు, కొన్ని రాజకీయ పార్టీలతో పాటు ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఏదైతే చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుందో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనేటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వీరంతా కూడా పెద్ద ఎత్తున కోటి సంతకాలు చేసిన పరిస్థితి. ఆ సంతకాలతో కూడినటువంటి వెహికల్స్ అన్నీ కూడా సోమవారం జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు పూర్తి చేసుకున్న తర్వాత ఇప్పుడు తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నాయి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. మొత్తం ఒక పూర్తి స్థాయిలో వీటిని ఏర్పాటు చేసినట్టు కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వెహికల్ కోనసీమ జిల్లాకు సంబంధించింది. కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి వెహికల్లో ముందుగా లారీకి పైభాగారం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు పూర్తిగా ఇక్కడ ఈ ప్రజా ఉద్యమానికి సంబంధించినటువంటి బ్యానర్లను కూడా ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం పేరుతోటి కోటి సంతకాల వినతి పత్రాలు అంటూ కూడా వీటి మీద బ్యానర్లు ఏర్పాటు చేశారు. మనం విజువల్లో చూడొచ్చు. మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి లారీలు వచ్చేసినటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా అంతకుముందు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అక్కడ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత జిల్లా కేంద్రాలకు చేరుకున్నాయి. జిల్లా కేంద్రాల్లో సోమవారం నాడు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. గతంలో ఎప్పుడు కూడా జరగని స్థాయిలో ర్యాలీలు జరిగినటువంటి పరిస్థితి. అన్ని ప్రజా సంఘాల నాయకులతో పాటు ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ నిర్ణయం చంద్రబాబు సర్కార్ తీసుకున్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వారంతా కూడా సంతకాలు చేసినటువంటి పరిస్థితి. ఆ లారీలన్నీ కూడా ఇక్కడ చేరాయి. ఇలాంటివి పత్రాలు మొత్తం కూడా 1 కోటికి పైగా పత్రాలు వచ్చినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చంద్రబాబు సొంత జిల్లాలో కూడా పెద్ద సంఖ్యలో జనం తరలి వచ్చి సంతకాలు చేశారు. చంద్రబాబు సొంత గ్రామం అయినటువంటి నారావారిపల్లిలో కూడా 550 పైగా జనం వచ్చి సంతకం చేశారు. అత్యంత చిన్న గ్రామం, కుగ్రామం అయినప్పుడు కూడా అక్కడ కూడా 550 మంది పైగా జనం ఈ సంతకాలు చేసి ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ మనం చూసినటువంటి బాక్సులన్నీ కూడా ఇందులో ఇప్పుడు నేను చూపించినటువంటి పత్రాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. సంతకాలు చేసినటువంటి పత్రాలు ఏ జిల్లాకు ఆ జిల్లాలో ఆ పత్రాలన్నిటి కూడా బాక్సులు ఏర్పాటు చేయడం ద్వారా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమం పేరుతోటి సేకరించిన కోటి సంతకాల వినతి పత్రాలు అంటూ దాంట్లో చాలా స్పష్టంగా పేర్కొంటూ ఈ బాక్సులన్నీ తీసుకుని ఇక్కడ దాకా రావడం జరిగింది. వీటన్నిటిని కూడా 18వ తారీఖున వైఎస్ జగన్ గవర్నర్ని కలిసి గవర్నర్కి అందించబోతున్నారు. జగన్తో పాటు పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యమైన నాయకులందరూ కూడా వెళ్ళి గవర్నర్ని కలవబోతున్నారు. ప్రజా నిర్ణయం ఏ విధంగా ఉందో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపేయాలనేటువంటి డిమాండ్ను గవర్నర్ దృష్టికి తీసుకెళ్ళబోతున్నారు. ప్రజలు ఏం ఆశిస్తున్నారో ఈ సంతకాల రూపంలో ఇప్పటికే తెలిసింది కాబట్టి వీటన్నిటిని కూడా గవర్నర్కు నివేదించబోతున్నారు. ఒకవేళ గవర్నర్ ఆదేశాలను కూడా కాదని చంద్రబాబు సర్కార్ ముందుకెళ్తే ప్రైవేటీకరణకే మొగ్గు చూపితే కనుక మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొక కార్యాచరణ కూడా తీసుకునేందుకు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఇప్పటికే తాడేపల్లికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఈ లారీలన్నీ కూడా చేరుకున్నాయి. కోటి సంతకాలకు పైగా నమోదైనటువంటి పత్రాలన్నీ కూడా ఇక్కడ చేరుకున్నాయి. వీటన్నిటి తీసుకుని 18వ తారీఖు సాయంత్రం వైఎస్ జగన్ గవర్నర్ను కలబోతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.